అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణంలో వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా 10,000 మెట్రిక్ టన్నుల గోడౌన్స్ నిర్మించుకొని ఇప్పుడే మనం ప్రారంభించుకొని అందరం సమావేశమయ్యాం. ఈ సమావేశానికి అధ్యక్షులు, నాకు అత్యంత ఆప్తులు, మీ అందరి అభిమాన నాయకులు, మాజీ హోంమంత్రి గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు, శాసన మండలి సభ్యురాలు శ్రీమతి పద్మశ్రీ గారు, గౌరవ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి సత్యప్రభ గారు, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ శాసనసభ్యుడు, నాకు మంచి మిత్రుడు రావి వెంకటేశ్వరరావు గారు, మొన్ననే కూటమి ప్రభుత్వ ఆశీస్సులతో కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నటువంటి శ్రీ బాబు గారు, మా ఎండి శ్రీ సురేష్ బాబు గారు, రేపు జరిగినటువంటి శాసన మండల పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి తరపున అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రాజశేఖర్ గారు, రూరల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బాబీ గారు, పట్టణ అధ్యక్షులు, సెక్రటరీ, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలారా, సోదరిమణులారా, పారికాయ మిత్రులారా, అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. రాజప్ప గారు 2014లో ఊహించిన విధంగా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేయడం, మీ అందరూ ఒక నమ్మకం, విశ్వాసంతో ఆ రోజు గెలిపించడం, చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. ఒక అవకాశాన్ని ఏ నాయకుడైనా సద్వినియోగం చేసుకుంటే సక్సెస్ అవుతారని ఉదాహరణకి చినరాజప్ప గారే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఆ 5 సంవత్సరాలు మీరు, నేను ఎవ్వరూ ఊహించిన విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. ఆ అభివృద్ధి ఫలితాలు 2019లో గెలిపించే, మొన్న కూటమి 3 పార్టీలు కలిసి అత్యధిక మెజార్టీతో గెలిపించిన విషయం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఎప్పుడైనా సరే నాయకుడికి, లేకపోతే మనిషికి, ఒక వ్యాపారస్తుడికి, ఎవరికైనా సరే భగవంతుడు అనేవాడు ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఏ రంగంలో ఉన్నా ఆ అవకాశాన్ని ఎవరైనా సద్వినియోగం చేసుకుంటారో వారే నిలదొక్కుంటారు. ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి రాజప్ప గారని చెప్పి నేను గర్వంగా చెప్పదలుచుకున్నాను. మొన్న జరిగిన ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామంలా జరిగాయి. మీరు, నేను ఎవ్వరూ ఊహించలేదు. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వస్తుందే కానీ ఈ స్థాయిలో వస్తుందనుకోలేదు. ఒక అచంచలమైన విశ్వాసం, ఒక అచంచలమైన నమ్మకం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టారు. అధికారం వచ్చింది, బాధ్యతలు చేపట్టాం. నేను 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను కంటిన్యూగా. ఇది 2వ మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశాను. ఎప్పుడైనా ఒక ప్రభుత్వం వచ్చి తర్వాత ఒక ప్రభుత్వం మారితే కష్టాలు ఎవరికి ఉండవు. ప్రభుత్వం చేసిన పనులు వచ్చే ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. ఇంకా ఎన్నికల్లో ఏవైనా హామీలు ఇస్తే కొత్త ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకెళ్తుంది తప్ప ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు పూర్తిగా ఆపేసి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడం అనేది నా జీవితంలో ఎప్పుడు కూడా చూడలేదు. 2014-19 ఈ రాష్ట్రానికి ఒక స్వర్ణ యుగం. రాష్ట్రం విడిపోయిందని బాధ, రాజధాని లేదని బాధ ఉంటే
సమర్థవంతమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు వచ్చి కనీసం ఆ బాధ మనకు తెలియకుండా 5 సంవత్సరాలు పరిపాలన చేసిన విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. దురదృష్టవశాత్తు ఒక్క అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చి ఇంత విధ్వంసం, రాష్ట్రం విడిపోయినప్పుడు ఇంత నష్టం జరగలేదు. 2 సంవత్సరాలు కరోనా మన మీద దాడి చేసినప్పుడు కూడా ఇంత నష్టం చేయలేదు. ఒక వ్యక్తి వల్ల రాష్ట్రం మొత్తం 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఒక్క వ్యవస్థని గౌరవించలేదు. మొత్తం ఆ వ్యవస్థలన్నీ నాశనం చేశారు. స్వాతంత్రం పూర్తిగా లేదు, స్వేచ్ఛ లేదు, మాట్లాడుకునే హక్కు కూడా 5 సంవత్సరాలు ఎవ్వరికీ లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆర్థిక వ్యవస్థని కోలుకోలేనటువంటి దెబ్బతీశారు. అధికారం వచ్చింది, 6 మాసాలు పూర్తయింది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఈ 6 మాసాలు ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయిలో ఆయన రివ్యూ చేశారు, మా స్థాయిలో మేము రివ్యూ చేశాం. అధికారం వచ్చిందని సంతోషపడ్డాం. రివ్యూ చేసిన తర్వాత మా బాధ వర్ణాతీతం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అప్పులు తప్ప ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఉన్న సందర్భాలు లేవు. అలాగని చెప్పి ఏం చేశాడు మీకు తెలుసు, నాకు తెలుసు. 14 లక్షల కోట్లు 5 సంవత్సరాల్లో అప్పు తీసుకొచ్చాడు. ఇబ్బడి ముబ్బడిగా తెచ్చాడు. ప్రభుత్వ ఆస్తులన్నీ తనగా పెట్టాడు. రైతు బజార్లు తనగా పెట్టాడు. కలెక్టర్ ఆఫీసులు తనగా పెట్టాడు. ఎన్నికల ముందు ఏది మిగలకపోతే సచివాలయాన్ని తనఖా పెట్టి డబ్బు తీసుకొచ్చాడు. ఆ డబ్బు ఏం చేశాడు? ముఖ్యమంత్రి మాట్లాడతాడు, వైసీపీ సోటా నాయకులు మాట్లాడతారు. మేము 2.5 లక్షల కోట్లు బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లో వేసామని. ఓకే, 2.5 లక్షల కోట్లు నువ్వు ఖాతాల్లో వేసావు. 14 లక్షల కోట్లు అప్పు తెచ్చి 2.5 లక్షల కోట్లు ఖాతాల్లో వేస్తే మిగతా 11.5 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళి? ఒక రోడ్డు వేసావా? ఈ 2 జిల్లాలు నేను చూస్తున్నాను 6 మాసాల నుంచి. మొన్న వరదలు వచ్చాయి. గోదావరి డెల్టా ఎక్కడైనా ఒక కాలువలో ఒక మొక్క, ఒక మట్టో ఎక్కడైనా తీసావా? ఒక పరిశ్రమ తెచ్చావా? ఒక ఇల్లు కట్టావా? మేము కట్టి ఇల్లు కూడా ఇవ్వనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో 5 సంవత్సరాలు పాలన చేసి ఈ డబ్బంతా ఏం చేశారు? మొత్తం దొరికింది దొరికినట్టుగా, అందింది అందినట్టుగా మొత్తం డబ్బు తినేశారు. డబ్బుతో పాటుగా భగవంతుడు సహజ వనరులు ఇచ్చాడు. ఇసుకిచ్చాడు, మట్టి ఇచ్చాడు, అది కూడా ఎక్కడ విడిచిపెట్టలేదు. ఈ రకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మనం అధికారం చేపట్టిన నాటికి జూన్ 12న అధికారం తీసుకున్నాం. ఆ రోజుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉంది. వెంటిలేటర్ అంటే మీకు తెలుసు కదా, హాస్పిటల్లో ఒక పేషెంట్కి వెంటిలేటర్ పెడితే చనిపోయినట్టుగా లెక్క, అది పీకితే ప్రాణం పోతారు. సేమ్ అదే పరిస్థితిలో మన రాష్ట్రం ఉండేది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చేతులు జోడించి దండం పెట్టాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.